మీకు నాతో పాటు బోల్డ్ అనే సౌండ్స్ వినిపిస్తాయి, చూడండి. వినపడుతున్నాయా? అందుకే నాకు బ్యాక్ యార్డ్ అంటే ఎంత ఇష్టం తెలుసా. ఇక్కడ కూర్చుంటే గంటల కొద్ది సంగీతాన్ని వినొచ్చు. వినపడుతుందా మీకు? ఇంకా కథ ఏం చెప్తాను నేను. అయ్యి భలే పిలుస్తోంది. సరే, కథ చెప్పాలి కదా, మరి వీడియో చేస్తుంది అందుకోసం కదా, కొంచెం కష్టమే. ఎంత మంచి సంగీతం. చెప్తాను, నాతో పాటు అది కూడా మీతో మాట్లాడుతుంది, నాకు తెలుసు. ఆ మాటలు వినండి, నా మాటలు వినండి. ఆ మాటల్లో ప్రశాంతత ఉంది, నా మాటల్లో నీతి ఉంది. సరే, స్టార్ట్ చేద్దాం మరి. నమస్తే, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. చెప్పాను కదా ఎంత మంచి సంగీతం వింటున్నానంటే. చూడండి, మా బ్యాక్ యార్డ్లో ఉంటే వినబడుతుందా మీకు? అదిగోండి, ఆ సంగీతం వింటూ ఉంటే మనసుకు ప్రశాంతత. నేను చెప్పే కథలు వింటే బోల్డ్ అంత నీతి. ఇక్కడుండి కథ చెప్పడం కొంచెం కష్టమే ఇప్పుడు, ఎందుకంటే చూడండి, నేచర్లో ఉంటే ఆనందమే వేరు. మా బ్యాక్ యార్డ్ అంటే అందుకే నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూర్చుంటే బోల్డ్ అని పక్షులు ఒక్కొక్కటి ఒక్కొక్కలా మాట్లాడతాయి, ఒక్కొక్కలా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ భాష మనకు అర్థం కాదు, కానీ అందులో ఏదో ఉంది, ఒక ఆనందం ఉంది. వింటూ ఉంటే గంటల కొద్దీ ఇలాగే వింటూ ఉండాలనిపిస్తుంది. సో ఆ మాటలు వినండి, నా మాటలు వినండి. పలికే బంగారంగా ఇక ఆలస్యం చేయను, నేను అందులోనే మునిగిపోయేలా ఉన్నాను. సో కథ చెప్పేస్తాను. అదొక రాజ్యం. ఆ రాజ్యంలో రాజు, మంత్రి, సైనికులు, ప్రజలు అందరూ ఆనందంగా ఉంటున్నారు. అయితే ఆ రాజ్యంలో ప్రధాన వైద్యులు ఎవరైతే ఉంటారో ఆయన పదవీ విరమణ చేస్తారు. మరి ఆయన తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్లో ఇంకొక డాక్టర్ని తీసుకోవాలి, వైద్యుల్ని తీసుకోవాలి. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉండే ప్రజలకి వైద్య సదుపాయాలు అందించాలంటే మళ్ళీ ఒక మంచి వైద్యుడు అనేవాళ్ళు ఉండాలి అని అనుకుంటారు. అయితే ఈ బాధ్యత రాజుగారు మంత్రికి అప్పచెప్తారు. మంత్రి దండోరా వేయిస్తాడు. బోల్డ్ అంతమంది దానికి ఆ పదవి కోసమని ఇంటర్వ్యూ అనుకోండి వస్తారు. అందరికీ అర్థం కావాలని, పిల్లలకు కూడా అర్థం కావాలని నేను వాడుక భాషలో చెప్తున్నాను. హోప్ మీ అందరికీ అది అభ్యంతరం లేదు అని అనుకుంటున్నాను. నేను తెలుగు చక్కగా మాట్లాడగలను, ఇంతకుముందు కూడా నేను వీడియోస్లో చెప్పాను. కాకపోతే చాలామంది పిల్లలకు అర్థం అయ్యేలా కూడా ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. కొంతమంది నా వీడియోస్ వినిపిస్తున్నారు, కాబట్టి పిల్లలకు కూడా అర్థమయ్యేలా ఉంటే బాగుంటుంది అన్నందుకు నేను ఇలా మధ్య మధ్యన తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నాను, అంతే, తప్పుగా అనుకోవద్దు. సో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఒకతని పేరు వైద్యరత్న, ఈయన మధ్య వయస్కులు అనమాట. ఇక తర్వాత ఇంకో అతనేమో కొంచెం యంగ్ డాక్టరే, అప్పుడప్పుడే వైద్యం నేర్చుకొని ఆ వైద్య వృత్తిలో పేరు రాణిస్తున్న వైద్యులే అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకోవాలి? ఇద్దరూ మంచి డాక్టర్స్, ఇద్దరిలో ఎవరినో ఒక్కళ్ళనే సెలెక్ట్ చేయాలి. అప్పుడు మంత్రి ఆలోచించి, సరే ఒక పని చేయండి, 2 రోజుల తర్వాత రండి, 2 రోజుల తర్వాత నేను ఎవరు ఈ వృత్తికి సరైన వాళ్ళు నిర్ణయిస్తాను అని చెప్తారు మంత్రి. సరే, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి ఒక ముసలావిడ ఈ వైద్యరత్న వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు తడుతుంది. తలుపు తట్టి, అయ్యా మా పెద్ద ఆయనకి బాగాలేదు, ఆయన అసలు నడవలేకపోతున్నారు, ఒంట్లో బాగాలేదు, కాస్త వచ్చి ఆయనకి ఏమైందో చూస్తారా, మందిస్తారా అంటే, ఆయన మంచి నిద్రలో ఉంటారు, చూస్తే అర్ధరాత్రి అవుతుంది, ఏంటమ్మా ఈ అర్ధరాత్రి వచ్చావు, ఆయన్ని తీసుకురాకపోతే చూడకుండా మందు ఎలా ఇస్తానని ఏవో తోచిన మందులు ఇచ్చేసేసి పంపించేశారు. ఆయన్ని తీసుకొస్తే కదా నేను ఇచ్చేదని కొంచెం చిరాగ్గా మాట్లాడతాను. ఆ పెద్ద ఆవిడ చేసేది లేక ఈ దత్తాత్రేయుడి ఇంటికి వెళ్తుంది. అప్పుడు దత్తాత్రేయుడు ఆ పెద్ద ఆవిడని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని చూసి ఆయనకు కావాల్సిన మందులు ఇచ్చి కాస్త అబ్జర్వేషన్ టైం అనేది ఉంటుంది కదా, ఆయనతో పాటే ఉండి ఆయన కోలుకుంటారు, ఇంకా ఇబ్బంది లేదు, ప్రాణానికి ఎలాంటి అపాయం లేదు అని అనుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడనమాట. సరే, 2 రోజులు అయిపోతుంది. దత్తాత్రేయుడు అండ్ ఈ వైద్యరత్న ఇద్దరు మంత్రి దగ్గరికి వచ్చేస్తారు. ఇక
ఈ వైద్యరత్నకి ఏంటి తిరుగులేదు, నేనే గొప్ప వైద్యుడిని, నన్నే తీసేసుకుంటారన్న ఆలోచనలో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యరత్న తప్పితే ఈ పదవికి అంటే ఈ పొజిషన్కి ఎవరు కరెక్ట్ కాదు అన్న ఆలోచనలోనే ఉన్నారు. బికాజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. కానీ మంత్రి వైద్యరత్నం కాకుండా దత్తాత్రేయుడిని ఆ పదవికి సెలెక్ట్ చేసినట్టుగా అనౌన్స్ చేస్తారు. అలా ఎలా సెలెక్ట్ చేస్తారు? నేను కదా ఎక్స్పీరియన్స్ డాక్టర్ని, నాకు కదా అతనికంటే బాగా తెలుసు, ఇతను నిన్న కాకపోతే మొన్న నేర్చుకున్నాడు, ఇతనికి ఏం తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు మంత్రి చెప్తాడు, ఎన్నకాక మొన్న ఒక పెద్దావిడ మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? అర్ధరాత్రి తలుపు తడితే వైద్యుడు అన్నవాడు ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలి, ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండాలి. అలా కాకుండా నువ్వు ఆవిడని వెసుక్కొని ఆవిడతో వెళ్లకుండా ఆవిడకి కావాల్సిన వైద్యం ఏంటో తెలుసుకోకుండా ఏవో ఒక మందులు ఇచ్చి పంపించావు. కానీ దత్తాత్రేయుడు అలా కాకుండా వెళ్ళి వైద్య సేవలు అందించాడు. సో వైద్యుడు అన్నవాడు సేవలు అందించడానికి ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని నేను సెలెక్ట్ చేయలేదు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఆయన కూడా చేసేది లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదనమాట సంగతి. ఏంటి సంగతి? ఈ కథలో నీతి ఏంటి? అర్థమైంది కదా, చాలా మట్టుకు అర్థమైపోయే ఉంటుంది. ఇక దత్తాత్రేయుడు మాత్రం ఆ రాజ్యంలో అందరికీ వైద్యం చేస్తూ అందరికీ కావలసిన సమయంలో తను చేయగలిగిన సేవలన్నీ అందిస్తూ వైద్య వృత్తి పరంగా కూడా అలాగే ఒక మంచిగా పేరు తెచ్చుకొని ఆ రాజ్యంలో ప్రధాన వైద్యుడిగా చక్కగా పేరు తెచ్చుకున్నారనమాట. వైద్య వృత్తి అనేది భగవంతుడితో సమానం. అవసరమైన సమయంలో ఒకవేళ అందుబాటులో ఉండి ఇవ్వాల్సిన వైద్యం ఇస్తే ప్రాణం కూడా కాపాడగలిగిన శక్తి భగవంతుడి తర్వాత వైద్యుడికే ఉంది. వైద్య వృత్తనే కాదు, ఏదైనా మనం నేర్చుకుంటున్న టైంలో, తెలుసుకుంటున్న టైంలో, కొత్తల్లో ఉన్న ఇష్టం కానీ దాని మీద శ్రద్ధ కానీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లేకపోతే చేస్తూ ఉంటే తగ్గిపోవడం అనేది వైద్య వృత్తిలోనే కాదు, ఏ వృత్తిలో సరికాదు. మనము ఎక్స్పీరియన్స్ పొందుతున్న కొద్దీ దాని గురించి మనకి ఎంత తెలిస్తే అంత నలుగురికి పంచడానికి, నలుగురికి చెప్పడానికి మనం ఎప్పుడూ ముందుండాలి. అండ్ వైద్య వృత్తి నిజంగా నేను చెప్పినట్టుగా మరో భగవంతుడే వైద్యుడు కాబట్టి అందరికీ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలి, నిస్వార్థంగా సేవ చేయాలి అనేది ఈ కథలో నీతి ఒక రకంగా. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కథలు నేను చాలా వింటాను. కొంతమంది బాగా తెలుసు, కొత్తల్లో ఏం తెలియనప్పుడు ఉండే ఇంట్రెస్ట్ బాగా తెలిసిన తర్వాత మాత్రం ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఏముందిలే అన్నట్టుగా ఉంటారు. నాకైతే వీడియోస్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఏ వీడియో చేసినా ఇది నా మొదటి వీడియోనే అని నేను అనుకుంటాను. ఇది నా వృత్తి అనుకోండి, నా ప్రొఫెషన్ అనుకోండి, నా ప్యాషన్ అనుకోండి. ఆ ప్యాషన్కి తగ్గట్టుగా నేను అదే ఎన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా అదే అనుకుంటా. ఒక్కొక్కసారి వీడియోస్ రీచ్ అవ్వనప్పుడు చాలామంది నేను డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఎందుకు నీ టైం వేస్ట్ చేస్తున్నాను. కానీ నాకు అనిపించేది ఏంటంటే ఇది నాకు ఇష్టం. నేను మొదటి రోజు ఎలా చేశానో నిజంగా చెప్తున్నాను, 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చి బోల్డ్ అంత వ్యూస్ వచ్చి దీనివల్ల బోల్డ్ అంత డబ్బు సంపాదించినా కూడా నా ప్యాషన్ అనేది, నా ఇష్టం అనేది అలాగే ఉండాలి. డబ్బు వస్తుందని లేకపోతే బోల్డ్ అంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నేను చేస్తే అది చెల్లుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఎవరైనా సరే పతనానికే దారితీస్తుంది అనేది నా ఒపీనియన్. కాబట్టి మనకు తెలిసింది నలుగురితో పంచుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి, నలుగురికి సహాయపడితే. వాళ్ళు నేను చెప్పలేదనుకోండి, నాకు తెలిసింది ఏదైనా ఉంటే ఇంకోళ్ళ ద్వారా తెలుసుకుంటారు, అంతే కదా. సరే, మరి ఇవాళ మాత్రం చెప్పాల్సిన కథ చెప్పేశాను, అయిపోయింది నా పని, నేను వెళ్ళాలి. బట్ మీ పని కమెంట్ చేయాలి, లైక్ చేయాలి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలి, నలుగురికి పంచితే బాగుండనిపిస్తే షేర్ చేయాలి. ఇవన్నీ మీరు చేయాలి కదా, మీరు చేయండి. మళ్ళీ ఇంకో కథతో వస్తాను, మంచి కథతో వస్తాను, సరేనా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నవ్వుతూ ఉండండి, మీరు ఇంకొకరి నవ్వుకి కారణం అవ్వండి. అందులో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ఇప్పుడు మాత్రం నేను కాసేపు అదిగోండి అవన్నీ నాతో ఏమో మాట్లాడాలనుకుంటున్నాయి, బోల్డని కథలు చెప్పాలనుకుంటున్నాయి. వాటితో మాట్లాడి ఆ కథలేంటో తెలుసుకొని మళ్ళీ చెప్తాను మీకు మరో కథ. సరే, మరి ఇప్పటికి ఉంటాను. ప్రేమతో మీ ప్రణతి.